హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో అయితే నాకు కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. ఇంకా ఈరోజు అయితే నేను నా డే 11 వెయిట్ లాస్ జర్నీ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. సో మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఎలాంటి ఫుడ్ తిన్నాను అండ్ అలాగే ఎలాంటి జ్యూసెస్ తాగానని అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు ఎర్లీ మార్నింగే లేచానండి. సో ఈరోజు గ్రీన్ జ్యూస్ అయితే చేసుకోబోతున్నాను అనమాట. సో కొత్తిమీర అయితే చాలా రోజులైందండి తీసుకొచ్చి, బట్ కొంచెం ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది కదా, సో అలా ఉందన్నమాట. కొన్ని మాత్రం మంచిగా గ్రీన్ కలర్లో అయితే ఉన్నాయి. ఇక్కడైతే సపరేట్ చేసుకుంటున్నాను. సో ఒక గుప్పెడు కొత్తిమీర అయితే తీసుకున్నానండి. సో ఈరోజు ఓన్లీ ఈ కొత్తిమీరలో ఏమీ యాడ్ చేయట్లేదండి, జస్ట్ ప్లెయిన్గానే జ్యూస్ అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. సో ఇలా ఇంత క్వాంటిటీ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి ఓన్లీ 1 మెంబర్కి క్వాంటిటీ అయితే సరిపోతుందండి. సో ఇంకెక్కువ తాగే వాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు అనమాట, మనం వాటర్ కంటెంట్ని కూడా పట్టి. సో నేను ఇంకా 1 పర్సన్ అని చెప్పాను కదండి, ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకొని గ్రైండ్ అయితే చేసేసుకుంటున్నాను. సో గ్రైండ్ చేసిన తర్వాత మనకి ఇలా జ్యూస్ అయితే వచ్చేస్తుందండి. సో దీన్ని మనం ఫిల్టర్ చేసుకొని అందులో ఉన్న ఈ పిప్పి ఉంటుంది కదా, సో దీన్ని అయితే ఈ జాలి గంటలో నుంచి సపరేట్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఇలా స్పూన్తో ప్రెస్ చేస్తే ఏంటంటే కొంచెం వాటర్ అనేది మనకి వస్తూ ఉంటుంది కిందకి. ఫైనల్గా జ్యూస్ అయితే ఫిల్టర్ చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక హాఫ్ లెమన్ అయితే పిండుకుంటున్నాను. సో ఈ జ్యూస్ తాగడం వల్ల ఏంటంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. దీనివల్ల వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది, డైజెషన్ అనేది చాలా బాగా అవుతుంది అనమాట. అండ్ అలాగే మన స్కిన్కి కూడా కొత్తిమీర జ్యూస్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. హార్ట్ ప్రాబ్లం ఉన్నా కానీ, ఐ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ చాలా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట. సో డైలీ ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల అయితే మంచి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి కొత్తిమీర జ్యూస్లో. సో తాగడం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, బట్ లెమన్ పిండుకోవడం వల్ల ఏంటంటే ఈజీగా తాగేయగలుగుతాం అనమాట. జస్ట్ అలా మార్నింగ్ లెగవగానే ఇలా ఏదో ఒక గ్రీన్ జ్యూస్ అనమాట. సో కొత్తిమీర జ్యూస్, పాలక్ జ్యూస్, ఇలా చాలా డిఫరెంట్, యాష్ గార్డ్, సొరకాయ జ్యూసు ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా మనకి మంచి మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంకా జ్యూస్ అయితే అయిపోయిందండి. తర్వాత ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఎగ్ దోశ అయితే వేసుకుంటున్నాను. సో ఒక్క ఎగ్ దోశ అయితే ఇనఫ్ అండి, హెవీ అయిపోతుంది. సో దోశ మీద ఎగ్ వేయడం వల్ల ఏంటంటే మనకి ఒకటి తినంగానే కొంచెం హెవీగా అయిపోతుంది అనమాట. ఇంకా దోశ అయితే వేసేసుకొని దాని మీద ఎగ్ పగలగొట్టుకొని జస్ట్ అలా ఇడ్లీ కారం అయితే స్ప్రెడ్ చేసుకున్నానండి. ఇంక ఇది లో ఫ్లేమ్లో పెట్టేసి మనకి ఒక సైడ్ మంచిగా, అంటే పైన మనకి ఆ ఎగ్ కూడా మంచిగా కుక్ అయ్యేంత వరకు స్లోగా లో ఫ్లేమ్లో అయితే రెండు వైపులా జస్ట్ ఇంకొక సైడ్ టర్న్ చేసినప్పుడు ఎక్కువసేపు ఉండని అవసరం లేదనమాట. ఒకవేళ ఎక్కువసేపు ఉంచేస్తే మళ్ళీ మాడిపోతుంది. సో అందుకే మనం ఒకవైపు మంచిగా కాలిన తర్వాత జస్ట్ అలా టర్న్ చేసి ఒక 1 మినిట్ లో ఫ్లేమ్లో ఉంచితే మనకి ఎగ్ దోశ అయితే చక్కగా రెడీ అయిపోతుంది. సో ఇలా చక్కగా ఎంత కలర్ఫుల్గా ఉందో, మార్నింగ్ మంచి ప్రోటీన్ కూడా వస్తుంది మనకి ఎగ్ తీసుకోవడం వల్ల. సో ఎల్లో ఉంటుంది కదండి ఎగ్లో, అది నేనైతే బాయిల్ చేస్తే తినండి, సపరేట్గా పెట్టేస్తాను. ఎప్పుడైనా ఇలా ఆమ్లెట్స్ వేసుకున్నా కానీ దోశల్లో అయితేనే ఆ ఎల్లోది అనేది ప్రిఫర్ చేస్తానన్నమాట. ఇంకా అలా పల్లి చట్నీతో అయితే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే నేను కొత్తిమీర టమాటా పచ్చడి అయితే చేస్తున్నానండి. సో నేను ఎలా చేస్తాను అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ ఫస్ట్ అయితే బాండీలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆ ఆయిల్లో ఒక 5 నుంచి 6 అనమాట. సో పచ్చిమిర్చి మంటను బట్టి అనమాట. సో మంటగా ఉండే పచ్చిమిర్చి కొంచెం తక్కువగా వేసుకోవచ్చు, ఒకవేళ మంట లేని పచ్చిమిరపకాయలు అయితే కొన్ని ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. నేను 4 మీడియం సైజు టమాటాస్ అయితే తీసుకున్నాను. దానికి ఒక 5 మిర్చి అయితే తీసుకున్నానండి. సో ఇలా మధ్యలోకి కట్ చేసి ఆయిల్లో ఫ్రై అవనిచ్చానమాట. ఇంకా మనకి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నేను 2 టేబుల్ స్పూన్స్ 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేశాను. అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ జీరా కూడా యాడ్ చేసుకొని జస్ట్ 1 మినిట్ పాటు అవి కూడా ఫ్రై చేసుకొని ఇంకా ఒక ప్లేట్లోకి అయితే పక్కకు తీసుకున్నాను. ఇంకా అదే కడాయిలో కావాలంటే మీరు ఆయిల్ యాడ్ చేసుకోవచ్చండి, నాకు ఆయిల్ అయితే సరిపోయింది. సో కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ కూడా అండి కొంతమంది టమాటా డైరెక్ట్గా వేసేస్తారనమాట, కొంతమంది ముక్కలు చేసి అయితే వేస్తారు. సో నేనైతే ఇలా 4 పీసెస్గా అయితే కట్ చేసి వేసాను. దీంట్లోకి నేను కల్లుప్పు అయితే యాడ్ చేశానండి. జస్ట్ మనకి టమాటా మగ్గడం కోసం అయితే కల్లుప్పు అయితే యాడ్ చేశాను. అండ్ అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా అయితే పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని
మూత పెట్టుకొని మనకి టమాటా అనేది మంచిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. మనకి మంచిగా మగ్గితేనే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుందండి. సో నాకు టమాటా అంటే చాలా పిచ్చి అనమాట. బట్ మా ఇంట్లో నేను ఒక్కదాన్నే తింటాను, మా వారు తినరు. బట్ అందుకే రేర్గా చేసుకున్నప్పుడు ఏంటంటే మంచిగా చేసుకుంటాను అనమాట. ఒక్కొక్కసారి టమాటా కర్రీ, ఒక్కొక్కసారి ఇలా పచ్చడి అయితే చేసుకుంటాను. పచ్చడి అయితే మనకి ఒక 2 to 3 డేస్ అయితే వస్తుంది కదా. ఇంకా అందులో టమాటాలు చాలా మంచిగా ఉన్నాయన్నమాట. సో అందుకే ఇంకా ఈరోజైతే టమాటా కొత్తిమీర పచ్చడి చేద్దామని అయితే చేస్తున్నాను. ఇంకా మనకి టమాటా అనేది ఒక 90% అయిపోయింది అన్నప్పుడు దాంట్లోకి నేను కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశానండి. సో కొత్తిమీర యాడ్ చేయడం వల్ల ఇంకా మనకి పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో ఒక 1 మినిట్ పాటు అలానే మూత పెట్టేసి తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు ఆ కొత్తిమీర కూడా ఆవిరికే మగ్గిపోతుందండి. దానికోసం మళ్ళీ ఎక్స్ట్రా మనం పొయ్యి మీద పెట్టాల్సిన పని లేదనమాట. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత దీన్నైతే ఒక ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇంకా ఈ పీసెస్ మొత్తం చల్లారేంతవరకు అయితే పక్కనైతే పెట్టుకున్నానండి. ఇంకా అదే కడాయిలో అయితే కడాయి అయితే మళ్ళీ వాష్ చేసుకున్నానండి. సో స్టీల్ దాంట్లో చేస్తే ఏంటంటే ఎక్కువగా అడుగంటుకుపోతుంది అనమాట. సో అందుకే మళ్ళీ వాష్ చేసి దాంట్లోకి ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ అయితే వేసాను. సో ఇదేంటి అని అనుకుంటున్నారా, సొరకాయ అండ్ సోయాబీన్స్ కర్రీ అయితే చేయబోతున్నానండి. ఇంక ఇక్కడ వచ్చేసి మంచిగా ఆనియన్స్ ఫ్రై అయినప్పుడు మనం కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఆనియన్స్ మంచిగా మగ్గినాయి అన్నప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలన్నీ యాడ్ చేసేసుకొని ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. సో సొరకాయ కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం లైట్గా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మూత పెట్టుకొని జస్ట్ సొరకాయ కుక్ అయ్యేంత వరకు అయితే మూత పెట్టుకొని కుక్ చేసుకున్నాను. సో మధ్య మధ్యలో చూస్తున్నారు కదా అడుగంటుతుందనమాట. సో అందుకే మధ్య మధ్యలో అయితే తిప్పానండి నేను. అదంతా అయితే క్లిప్ యాడ్ చేయలేదన్నమాట. సో ఆల్మోస్ట్ మనకి సొరకాయ కుక్ అయిపోతుంది అనే టైంకి సోయాబీన్స్ని నేను కర్రీ స్టార్ట్ చేసేటప్పుడే వేడి నీళ్ళలో వేసి అయితే పెట్టానండి. సో ఇప్పుడు ఈ స్టేజ్లో సోయాబీన్స్ కూడా యాడ్ చేశాను అనమాట. సో ఇది సొరకాయ కర్రీ చాలామంది ఇష్టపడరు, కానీ సొరకాయలో కూడా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఇంకా ఇందులో ఇలా హెల్తీగా సోయాబీన్స్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. సో దీన్ని కూడా ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ అయితే ఉండాలి. తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కారం అయితే యాడ్ చేసుకోవాలండి. సో ముందు నేను కొంచెం యాడ్ చేశాను కాబట్టి కొంచెం తక్కువగా అయితే సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సో కారపొడి కూడా మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకొని ఇంకా పీసెస్కి మొత్తం పట్టేలాగా కలిపేసుకొని ఫైనల్గా దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అయితే యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 1 to 2 మినిట్స్ ఉంచితే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. సో చాలా బాగుంటుందన్నమాట. ఇది మనకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇంకా కర్రీ అయిపోయిందండి. చక్కగా ఇవి కూడా మొత్తం మనకి చల్లారిపోయాయి. ఇంకా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని దాంట్లోకి కొంచెం చింతపండు, వెల్లుల్లిపాయలు అయితే వేసుకొని ఇలా ఫస్ట్ వాటిని గ్రైండ్ చేసుకున్నాను. ఏవైతే మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్నామో పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ చక్కగా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు టమాటా, కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. సో మనకి ఏంటంటే అటు మెత్తగా పేస్ట్ అవ్వకుండా ఇటు మరీ ముక్కలుగా ఉండకుండా మిడిల్లో అయితే పేస్ట్ చేసుకోవాలండి. సో నాకు మధ్యలో టమాటా పీసెస్ లాగా అయితే ఉందన్నమాట. జస్ట్ మనం రోట్లో ఎలా నూరుకుంటామో అలా అనమాట. సో చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోయిందండి చేసినప్పుడు. సో మంచిగా నా ఫేవరెట్ కొత్తిమీర టమాటా పచ్చడి అయితే చేసుకున్నాను. ఇందులోకి కావాలంటే మీరు ఆనియన్స్ ఉంటాయి కదండి. సో ఆనియన్స్ని కట్ చేసుకొని డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో అది కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ టేస్ట్ అయితే ఉంటుంది. ఫైనల్గా దీంట్లోకి అయితే నేను తాలింపు పెట్టుకున్నానండి. సో ఇది తాలింపు పెట్టుకోకపోయినా కానీ తినేసేయచ్చు అనమాట. జస్ట్ దీంట్లోకి ఏం వేయలేదండి. జస్ట్ ఆవాలు, ఎండుమిర్చి అండ్ అలాగే కరివేపాకుతో అయితే చట్నీ అయితే పోపు అయితే పెట్టేసుకున్నాను. సో చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో ఇందులో ఏంటనంటే నేను ధనియాలు, జీలకర్ర అనేది ఆయిల్లో ఫ్రై చేసి అయితే వేసుకున్నాను కదా. సో అదేనండి కొంచెం డిఫరెంట్. రిమైనింగ్ అంతా అందరూ చేసే ప్రాసెసే అనమాట. ఇంకా మీల్ ప్లేట్ అయితే రెడీ చేసుకుంటున్నాను. సో రోజు నేను కొంచెం పెద్ద కప్పే తీసుకునేదానండి. బట్ ఈరోజు నుంచి అయితే చాలా చిన్న బౌల్ అయితే తీసుకున్నాను. సో మీరు చూస్తే తెలిసిపోతూ ఉంటుంది నా వీడియోస్ ఫాలో అయిన వాళ్ళకి. ఇంకా కీరా అయితే సలాడ్ కింద పెట్టుకున్నాను. 1 కప్ రైస్ తీసుకున్నాను. అండ్ పచ్చడి అనేది ఎక్కువ క్వాంటిటీ అయితే తీసుకున్నానండి. ఇంకా
పచ్చడి ఉందంటే ఖచ్చితంగా ఆమ్లెట్ ఉండాల్సిందే. సో ఆనియన్స్తో వేసిన ఆమ్లెట్ అయితే తీసుకున్నాను ఈరోజు. ఇంకా ఇలా నా లంచ్ ప్లేట్ అయితే రెడీ అయిపోయిందండి. సో చక్కగా లంచ్ చేసేసాను. ఇంకా నైట్ డిన్నర్లోకి నేను ఈరోజు ఎలాంటి చపాతీ కానీ ఓవర్ నైట్ ఓట్స్ అలా ఏం తీసుకోవట్లేదండి, స్మూతీ తీసుకుంటున్నాను అనమాట. సో ఆ స్మూతీ వచ్చేసి జస్ట్ ఇక్కడ మీకు చూపిస్తున్న వాటితోనే ఇక్కడ నేను ఒక 2 అవర్స్ ముందు ఓట్స్ చియా సీడ్స్ అయితే నానబెట్టుకున్నానండి. సో మనకి మంచిగా సోక్ అవ్వాలన్నమాట. సోక్ అయిన ఓట్స్ చియా సీడ్స్తో చేసుకుంటేనే స్మూతీ అనేది టేస్ట్ బాగుంటుంది. దీంట్లోకి నేను కొన్ని పపాయ పీసెస్, హాఫ్ యాపిల్, 4 బాదం, 2 పీల్ చేసిన డేట్స్ అయితే యాడ్ చేసుకున్నాను. 1 టీ కప్ మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఇంకేం లేదండి, దీన్ని జస్ట్ గ్రైండ్ చేస్తే మనకి స్మూతీ అనేది రెడీ అయిపోతుంది. అసలు ఆ గ్లాస్ తాగితేనే హెవీ అయిపోయిందండి నాకు, ఇంకా మిగిలిందనమాట. సో మిగిలింది మా వారికి ఇచ్చేసాను. ఈ ఒక్క గ్లాస్ తాగంగానే నాకు చాలా హెవీ అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ ఇంకా ఏమి తినాలనిపించలేదన్నమాట. ఇంకా ఈ స్మూతీ కూడా నేను బిఫోర్ 7 కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా తర్వాత నుంచి ఏమీ ఫుడ్ అయితే నేను తీసుకోలేదన్నమాట. అయితే నేను చేసే డైట్లో క్యాలరీస్ కౌంట్ అయితే ఏం చేసుకోవట్లేదండి, జస్ట్ పోర్షన్స్ని కంట్రోల్ చేసుకొని అయితే తింటున్నానమాట. సో నేను తినే దాంట్లో కూడా ఏమీ లిమిటెడ్ అయితే ఏం లేదండి. సో అన్నీ తింటూనే వెయిట్ లాస్ అవ్వాలని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఇదండి బ్లాగు డే 11 వెయిట్ లాస్ జర్నీ అయితే ఇలా అయితే అయింది. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇలా జ్యూసెస్, డ్రింక్స్ అయితే తీసుకున్నాను. లంచ్ ప్లేట్, బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నానో అయితే మీతో షేర్ చేసుకున్నాను. హోప్ మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఒకసారి నా ప్రీవియస్ వ్లాగ్స్ చెక్ చేయండి. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. డే 12 వెయిట్ లాస్ జర్నీతో మళ్ళీ ముందుకు వచ్చేస్తా. బాయ్ అండి, బాయ్.